హైదరాబాద్లోని చింతల్లో బాలిక సాహసం చేసింది. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునేందుకు బాలిక యత్నించింది. తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగ చోరికి యత్నించాడు. ఫస్ట్ ఫ్లోర్లో భవానీ ఫ్యామిలీ రెంట్కు ఉంటుంది. కింద ఓనర్స్ ఉంటున్న ఇంట్లో చప్పుడు రావడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి భవానీ కిందకు వచ్చింది. ఎవరని అడుగుతూ బాలిక కిందకు వచ్చి చూసింది. బాలికను చూసి దొంగ పారిపోయేందుకు యత్నించాడు. దొంగను అడ్డుకునేందుకు బాలిక యత్నించింది. భవానీ ధైర్యంగా దొంగను వెంబడించింది. భవానీ ధైర్య సాహసాలను చూసి కాలనీవాసులు మెచ్చుకున్నారు. హైదరాబాద్లోని చింతల్లో బాలిక సాహసం చేసింది. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునేందుకు బాలిక యత్నించింది. తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగ చోరికి యత్నించాడు. ఫస్ట్ ఫ్లోర్లో భవానీ ఫ్యామిలీ రెంట్కు ఉంటుంది. కింద ఓనర్స్ ఉంటున్న ఇంట్లో చప్పుడు రావడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి భవానీ కిందకు వచ్చింది. ఎవరని అడుగుతూ బాలిక కిందకు వచ్చి చూసింది. బాలికను చూసి దొంగ పారిపోయేందుకు యత్నించాడు. దొంగను అడ్డుకునేందుకు బాలిక ప్రయత్నించింది. భవానీ ధైర్యంగా దొంగను వెంబడించింది. భవానీ ధైర్య సాహసాలను చూసి కాలనీవాసులు మెచ్చుకున్నారు. బస్ నెలలో ఉంటారు ఉంటా మా ఇంట్లోకి ఎవరైనా వచ్చారు పైసలు నేను ఆ బ్యాంక్ కార్డు ఏటీఎం కార్డు తీసుకొని మా చిన్న ఆంటీ వాళ్ళు అడుగుతానే ఆంటీ ఆంటీ అని అంటే నేను మంట కోసం వచ్చినా అని చెప్పింది. చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంకా పట్టుకుంటే ఆయన నన్ను ఇంకా దుబ్బేసి పడిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరు పట్టుకోమని కానీ అది వస్తే కింద పడేసింది. మళ్ళీ దెబ్బలు దొరికాయి. ఉంటాయి 24 మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీజేపీ నేత మధుకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేమన్పల్లి మండల అధ్యక్షుడిగా పనిచేసిన మధుకర్ నీల్వాయి గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు వేధింపుల కారణంగానే ఈ చర్యకు పాల్పడ్డానని బీజేపీ నాయకులు ఆరోపించారు. మధుకర్ మృతికి కారణమైన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి 13 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షుడు మధుకర్ గారి ఆత్మహత్య భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా కలిచివేసింది. నిజంగా యువకుడు కష్టపడుతూ మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వేమనపల్లి మండలంలో గ్రామానికి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి యువ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది దురదృష్టకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెళ్లారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎన్నికపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెళ్లారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
నకిలీ లిక్కర్ కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్ రావు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం నుంచి ములకల చెరువుకు తరలించారు. విచారణ అనంతరం జనార్దన్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావును అన్ని కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. హనీ ట్రాప్ కాకుండా రేప్ కేసులు సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి. అడ్వకేట్తో కలిసి జాయ్ జెమినా అమాయకులపై రేప్ కేసులు పెట్టించింది. జెమినా కేసులో ఇప్పటి వరకు అడ్వకేట్ భాగవతం బయటకు రాలేదు. జాయ్ జెమినా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విశాఖలో కంచరపాలెం ఎయిర్పోర్టు PS లో ఫేక్ రేప్ కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు. అక్రమ కేసులతో జాయ్ జెమినా కో అమాయకులను బూరడి కొట్టించింది. చట్టంలోని లూప్ హోల్స్ ను వాడుకొని గ్యాంగ్ భారీగా లూటీ చేసింది. బాధితుల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. Wait a minute, get it how you live it. 10 toes in when we standing on big. హలో చెప్పండి సార్. జయ గారు బిజీయా? పర్లేదు చెప్పండి సార్. ఏ లేదు, నేను మొన్న అక్కడికి వెళ్ళాను కానీ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదండి. అంటే యాక్చువల్లీ ఎవరు లేరు అక్కడ, రిపబ్లిక్ డేకి దీనికి బందోబస్తులో ఉన్నారని చెప్పి మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ నాకు మీతో చిన్న పని ఒకటి ఉందండి. ఏంటి సార్? నాకు ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి. అయితే ఒక అమ్మాయి ఎవరైనా ఉన్నారండి? నాకు అసలు అర్థం కాలేదు. ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి అమ్మని తెలిసిన వాళ్ళే. ఓకే అది నా పర్సనల్ ఇష్యూ అన్నమాట. ఒకటి ఓకే జస్ట్ ఏం కాదు, మిగతాదంతా చూసుకుంటాం. మీకు తెలిసి సర్కిల్లో మామూలు అంటే లాస్ట్ టైం పంపించారు కదా ఈ రెల్లోలాగా, అవునవును. అలా మనకి ఒక అమ్మాయి కావాలా. జస్ట్ మిగతాదంతా నేను చూసుకుంటా. ఓకే ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను సార్. ఒక్కసారి పిల్లలతో మంచిది, మీరు ఫ్రీ అయిన కాల్ చేయండి. కాల్ చేస్తాను మీకు, ఇప్పుడు మాట్లాడదాం. హలో చెప్పండి సార్. జయ గారు బిజీయా? పర్లేదు చెప్పండి సార్. ఏ లేదు, నేను మొన్న అక్కడికి వెళ్ళాను కానీ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదండి. అంటే యాక్చువల్లీ ఎవరు లేరు అక్కడ, రిపబ్లిక్ డేకి దీనికి బందోబస్తులో ఉన్నారని చెప్పి. రోగనిరోధక శక్తి పెంచి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మందులు పసి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొందరి ఆర్థిక ప్రయోజనాలు అభం శుభం తెలియని ప్రాణాలను హరిస్తున్నాయి. దగ్గుపోతుందని సిరప్ తాగితే దమ్ము పోతుంది. మీ పిల్లలకు కోల్డ్ డ్రిప్ సిరప్ తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఆదమరిస్తే కన్న తల్లులు పిల్లల ప్రేమకు దూరం కాక తప్పదు. అవును, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో రక్షించాల్సిన దగ్గుమందు అమాయక చిన్నారుల ఊపిరి తీసింది. దేశవ్యాప్తంగా 22 మంది చిన్నారుల మృతికి కారణం కోల్డ్ డ్రిప్ దగ్గు మందేనన్న ఆరోపణలతో ఆ మందును తయారు చేసిన కంపెనీ ఓనర్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 9న శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ ఓనర్ జి రంగనాథన్ను 7 సభ్యుల పోలీసు బృందం అరెస్ట్ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కోల్డ్ డ్రిప్ సిరప్ వాడిన 22 మంది చిన్నారులు మృతి చెందారు. కోల్డ్ డ్రిప్ సిరప్ వాడకంతో పిల్లలు చనిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు కోల్డ్ డ్రిప్ సిరప్ లో 48.6% విషపూరితమైన డైఇథిలిన్ గ్లైకాన్ ఉన్నట్లుగా ల్యాబ్ టెస్టులలో తేలింది. దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన దగ్గుమందు కోల్డ్ డ్రిప్ సిరప్ లో 48.6% విషపూరితమైన డైఇథిలిన్ గ్లైకాన్ ను తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. ఫుడ్ సేఫ్టీ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మా తయారీ యూనిట్లోని కోల్డ్ డ్రిప్ కాఫ్ సిరప్ ను నమూనాలను పరిశీలించింది.
ఈ నమూనాల్లో అనుమతించిన స్థాయికి మించి డిఇచి ఉందని తేల్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం దగ్గుమందు అమ్మకాలను నిషేధించింది. డైథిలిన్ గ్లైకాన్ విషపూరితమైనది. డైథిలైన్ గ్లైకాన్ మానవ శరీరంలో విషంగా పనిచేస్తుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గుండె, మూత్రపిండాలు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమవుతుందన్నారు వైద్యులు. మన భారతదేశం అనేటువంటిది ప్రపంచ ఔషధశాలగా పేర్కొనడం జరుగుతుంది. అలాంటి మన దేశంలో నాసి మరియు నకిలీ మందుల వల్ల చిన్నారు మృత్యువాత చెందడం అనేటువంటిది దురదృష్టకరమైన ఘటన. మరి అసలు ఈ నకిలీ మందులు అంటే ఏంటి, ఈ నాసి రకం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి అని చూసినప్పుడు, నకిలీ మందులు అంటే కేవలం లేబుల్స్ తప్పుగా ఉండడమే కాదు, సరైన పరిమాణంలో రసాయనాలు కలపకపోవడం కానీ, లేకపోతే వాటి యొక్క కల్తీ జరగడం, అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి రసాయనాలు కలపడం, మరియు వాటితో పాటుగా విషపూరితమైన కెమికల్స్ ఏవైతే తక్కువ ధరకు దొరుకుతాయి కదా అని వాటిని కలపడం అనేటువంటిది వీటి నకిలీ మందులుగా మనం పేర్కొనవచ్చు. దాని ఫలితంగానే మనం ఈ దగ్గు టానిక్ వల్ల సుమారు 12 మంది చిన్నారులు మృత్యువాత చెందడం చూసాము. మరి దీనికి గల కారణం చూసినట్లయితే ఏదైతే విషపూరితమైన కెమికల్ డైథిలిన్ గ్లైకాల్ ఏదైతే ఉందో దానివల్ల మృత్యువాత చెందడం జరిగింది. మరి ఈ అనర్థాలన్నీ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం తరపున డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది బలోపేతం చేయాల్సిన అవసరం. దాంతో పాటుగా ప్రతి జిల్లాలో మనకి ఆధునిక ల్యాబ్లు కూడా ఉంటేనే వీటి యొక్క నాణ్యత కానీ ఇతర చెకింగ్లు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాఫ్ సిరప్స్ వల్ల చిల్డ్రన్స్ డెత్స్ చూసాము. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సిరప్స్లో డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ అనేటి టాక్సిక్ కెమికల్స్ కలవడం వల్ల ఈ చిన్నారులు డెత్స్ జరగడం జరిగింది. మరి ఇలాంటి ఫేక్ మెడిసిన్స్ ఎలా వస్తున్నాయి ప్రజల్లోకి, వీటి ముఖ్య కారణాలు ఏంటి, అసలు ప్రజల్లోకి రావడానికి ముందుగా ఇన్ని స్టేజెస్ మెడిసిన్ ప్రిపరేషన్లో మనము ఎంత క్వాలిటీ చూసుకున్నా అయినా కూడా ఫేక్ మెడిసిన్స్ ప్రజల్లోకి ఎలా వస్తున్నాయి, దానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే, ఒకటి టాక్సిక్ కెమికల్స్ ఈ మెడిసిన్స్లో కలవడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే లైక్ డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ లాంటివి ఈ మెడిసిన్స్లో కలవడం వల్ల అవి టాక్సిక్ మెడిసిన్స్గా మారుతున్నాయి. ఇంకొకటి ఎక్స్పైరీ అయిపోయిన డేట్స్ అయిపోయిన మెడిసిన్స్ని వాడడం వల్ల ప్రజల్లో ఇలాంటి డెత్స్ కానీ మనం చూడడం జరుగుతుంది. ఇంకోటి చిన్న పిల్లల్లో ఎక్కువ డోస్, అడల్ట్స్లో వాడాల్సిన డోస్ చిన్న పిల్లల్లో వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జాతీయంగా అనిశ్చితి పెరగడం, పసిడి ధర పరుగులు పెడుతుండటంతో పెట్టుబడిదారుల ఆసక్తి మారుతోంది. ఈక్విటీల నుండి బంగారంలోకి పెట్టుబడులను మారుస్తున్నారు. సెప్టెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్లోకి వచ్చిన నిధుల ప్రవాహం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఆగస్టులో వీటిలోకి 2190 కోట్ల పెట్టుబడులు రాగా, సెప్టెంబర్లో ఈ మొత్తం 4 ఇంతలై 8363 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇది అత్యధికంగా ఉంది. దీంతో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ల ఆస్తుల విలువ 90,000 కోట్లకు మించింది. దీంతో పాటు వెండి ఈటీఎఫ్లకు గిరాకీ పెరిగింది. పెట్టుబడిదారుల వైవిధ్యం కోసం విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. సెప్టెంబర్లో మ్యూచువల్ ఫండ్ల ఆధ్వర్యంలోని ఏయుఎం 75.61 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టులో ఇది 75.19 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం పోర్ట్ఫోలియోల సంఖ్య 25.19 కోట్లకు చేరింది. గత నెలలో కొత్తగా 30.14 లక్షల ఫోలియోలు జతయ్యాయి. రిటైల్ ఫోలియోలు 19.81 కోట్లకు పెరిగాయి. 2025లో ఇప్పటి వరకు పసిడి విలువ 62% పెరగడంతో భారత్లో ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దేశ జీడీపీలో ఇది 89% సమానమని పేర్కొంది. బ్యాంకులు తమ పోర్ట్ఫోలియోలో వ్యూహాత్మక మార్పులు చేశాయి. రీటైల్ పర్సనల్ గోల్డ్ లోన్ల వాటా అంతకు ముందు 11% ఉండగా 2025 మార్చి నాటికి 18% పెరిగింది. గోల్డ్ జ్యువెలరీ లోన్ల వల్ల వ్యవసాయం, ఇతర రుణాల వాటా 70% నుంచి 63% తగ్గింది. బంగారం ధరలు పెరగడం, అన్సెక్యూర్డ్ లోన్ ప్రొడక్ట్స్ వృద్ధి తక్కువగా ఉండడం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఎన్బిఎఫ్సి గోల్డ్ లోన్ ఏయుఎం 30 నుంచి 35% వరకు విస్తరిస్తుందని భావిస్తున్నారు.
బంగారం ధర దాదాపు ఏడాదిన్నర కాలంలోనే రెట్టింపైంది. దీంతో ఆభరణాలను కొనుగోలు చేయలేని పరిస్థితి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎదురవుతోంది. ఆభరణాల విక్రయాలు తగ్గినట్టు వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో బంగారు ఆభరణాల తనాఖా వ్యాపారం మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. ఆభరణాలు తనాఖా పెట్టుకుని అప్పులు ఇచ్చే సంస్థల వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. పసిడి ధర బాగా పెరిగినందున గతంతో పోల్చితే బంగారంపై అప్పుగా ఎక్కువ సొమ్ము లభిస్తోంది. అందుకే ఎంతో మంది తమ అవసరాలకు ఆభరణాలను తనాఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. 10 గ్రాముల బరువు ఉన్న 22 క్యారెట్ల పసిడి ఆభరణాన్ని తనఖా పెడితే బ్యాంకులు 70 నుంచి 75 వేల వరకు అప్పు ఇస్తున్నాయి. బ్యాంకేతర సంస్థలు ఇంకా అధికంగా 80 నుండి 85 వేలు మంజూరు చేస్తున్నాయి. బంగారం ఆభరణాల లోన్ మార్కెట్లో బ్యాంకులు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నాయి. కొంతకాలంగా ఈ విపణిలో ఎన్బిఎఫ్సిలు తమ వాటా గణనీయంగా పెంచుకుంటున్నాయి. ఇక బంగారం రేట్ల పెరుగుకు సంబంధించి మరింత సమాచారాన్ని అనలిస్ట్ చంద్రమూర్తి అనలిస్ట్ గారు అందజేస్తారు. చంద్రమూర్తి గారు చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మన భారతీయులకు మన ఇండియన్ మహిళలకు ఎక్కువగా బంగారం అంటే ప్రీతికరం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా బంగారం లేనిదే వెళ్ళరు. అలాంటిది మధ్య తరగతి పీపుల్కి కానీ సాధారణ పీపుల్కి కానీ అందుబాటులో లేనంత ఎక్కువగా ఈ పసిడి ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. యాక్చువల్గా మా బంగారం అయితే మామూలుగా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 20,000 15,000 నుంచి 20,000 పెరుగుతుందండి. 2020లో చూసుకుంటే మనకి 55,000 60,000 ఉన్న బంగారం 2021లో 70 అలా ఉంది. 2023 22 23లో వచ్చేసి 80,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 24లో అదే 75 80,000 అలా ఉంది. ఇప్పుడు 25లో యాక్చువల్గా 90 95 1 lakh మధ్యలో ఉండాలి. ఇప్పుడు 1,20,000 25,000 ఆల్మోస్ట్ 1,30,000 రీటైల్ క్లయింట్కి వెళ్తుంది. అంటే దాదాపు 2 సంవత్సరాలు తర్వాత ఉండాల్సిన రేట్ ఇప్పుడే వచ్చింది. దీనికి మేజర్గా ఏమంటే కారణం అమెరికా తీసుకునే డెసిషన్సే వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ చేస్తున్నాయి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకటి, తర్వాత అటు సైడ్ గల్ఫ్లో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం, వీటి వల్ల ఎంతకి కూడా ఒక పీస్నెస్ రాకపోవడం అనేది ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక రకమైన భయం పట్టుకుంది. అలాగే డాలర్ ఏమైందంటే డాలర్ని నమ్మలేకపోవటం వల్ల కొన్ని బ్యాంక్స్ కూడా కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ డిపాజిట్స్ పెంచుకుంటున్నాయి. మెయిన్ చైనా కానీ, ఇండియా కానీ, కొరియా కానీ, ఈ బ్రిక్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా ఇవన్నీ బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. దానివల్ల ఏమైందంటే రీటైల్ క్లయింట్స్ అంతకుముందు ఇండియన్స్ లేకపోతే వేరే కొంచెం ఫారినర్స్ కొనుక్కునే బంగారం ఇవాళ బ్యాంకులు కొనడం వల్ల రేట్లు బాగా పెరుగుతున్నాయి. దానివల్ల ఈ అన్సర్టనిటీ మెయిన్ అంతకుముందు ఏంటంటే యుఎస్ డాలర్ అనేది డామినేటింగ్ కరెన్సీ ఉండేది. సో డాలర్స్ ఎక్కువ కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు డాలర్ మీద ఒక రకమైన నెగిటివిటీ వచ్చి గోల్డ్ కొంటున్నారు. దానివల్ల గోల్డ్ బాగా పాజిటివ్ వస్తుంది. చంద్రమూర్తి గారు, అలాగే ఈ బంగారం ధరలు పెరుగుదల మన ఇండియాలోనే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. వేరే అదర్ కంట్రీస్లో అయితే మన ఇండియాతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? వాళ్ళకి ఎక్కువ అసలు మీరు అన్నట్టు ఇండియాని రిమైనింగ్ కంట్రీస్ని చూస్తే ఇండియాలో ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి బంగారం అనేది ఒక ఇండియాలో ట్రెడిషన్ ఒక భాగం. అంటే మనకి ఎంత బికారి బీద వాళ్ళైనా కానీ ఎంతో కొంత బంగారం అయితే వాళ్ళు ట్రెడిషనల్గా పెట్టాలి. అంటే మన ఆచారాల్లోనే బంగారానికి ఒక రకమైన పార్టిసిపేషన్ చేశారు. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కొంత బంగారం పెట్టడం, అలాగే పుట్టింటి వాళ్ళని, అత్తారింటి వాళ్ళని, ఇలా రకరకాల పండుగలు, రకరకాల ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. సో బంగారాన్ని ఎందుకు చేశారు అంటే దానివల్ల ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే డబ్బుకి ఇప్పుడు ఇమ్మీడియట్గా మన దగ్గర డబ్బు లేకపోయినా ఎవరిని అడగనక్కర్లేదు, తనఖా పెట్టుకొని తీసుకోవచ్చు అనే రెండో భద్రత వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్గా పొదుపు అనేది, మనకి ఇండియా అనేది పొదుపు కంట్రీ, లగ్జరీ కంట్రీ కాదు. కాబట్టి ఏంటి మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి బంగారాన్ని ఒక పొదుపు కంట్రీ కింద వాడటం వల్ల మనకి మనందరికీ కూడా ఒక బంగారం అనేది ఒక ఎసెట్ లాగా పెడతారు. అలాగే ఇంకో సెంటిమెంట్ డెవలప్ చేసింది ఏంటంటే బంగారాన్ని అమ్మకూడదు, కొన్నాక అమ్మకూడదు, తాలూకా పెట్టకూడదు, అలాగే ఆడపిల్లలు బంగారం తీసుకోకూడదు, ఇలా కొన్ని మన కట్టుబాట్లు పెట్టడం వల్ల మనం ఏమైందంటే ఆ బంగారం చాలా వాల్యూ ఇవ్వటం మొదలు పెట్టాం. ఫారెన్ కంట్రీ వాళ్ళకి అసలు ఈ ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ ఈ కుటుంబ కల్చర్ లేదు.
వాళ్ళకి 10-15 ఇయర్స్ అవ్వగానే వాళ్ళు ఇండివిజువాలిటీ అయిపోతుంటారు. సో వాళ్ళకి ఏంటంటే స్పెండింగ్ ఎక్కువ. సో వాళ్ళు వీక్లీ ఎర్నింగ్ ఎంత, వీక్ అంతా కూడా వీకెండ్లో స్పెండింగ్ చేయటం ఇంపార్టెంట్. సో ఆ కంట్రీ ఏంటంటే ఎక్స్పెండిచర్ కంట్రీ, లగ్జరీ కంట్రీ. మన కంట్రీ ఏంటంటే కుటుంబ వ్యవస్థ మేజర్ మూలస్తంభం. కాబట్టి పేరెంట్స్ చెప్పటం, పెద్దవాళ్ళు మనకి చెప్పే గైడెన్స్ వినటం, సో అలాగే ఇవన్నీ మనం ఫాలో అవుతాం కాబట్టి మనకి కుటుంబ వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్టుబాట్లు ఉంటాయి, సిస్టర్ బ్రదర్స్ ఈ రిలేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పెట్టుపోతలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మన కల్చర్లో ఏమైందంటే ఈ ఉమ్మడిగా జీవించడం ఉంది కాబట్టి మనం ఇవన్నీ కూడా వాల్యూస్ ఇస్తున్నాం. ఫారిన్ కంట్రీస్ మనం కొంటున్నాం కాబట్టి ఈ ధరల పెరుగుదల జరుగుతుందంటారా? యాక్చువల్గా అది రీజన్ కాదు. చాలా మంది మనం కొంటున్నాం అనుకుంటున్నాం కానీ మనం ఇప్పుడు రీటైల్ క్లయింట్స్ ఎవరు కూడా పెద్దగా కొంటలేదు. ఓన్లీ బ్యాంక్స్ కొంటున్నాయి. బ్యాంక్స్కి ఇప్పుడు ఏమైందంటే నెసెసిటీ అయిపోయింది గోల్డ్ డిపాజిట్స్. ఎందుకంటే కరెన్సీ ఇన్ఫ్లేషన్ రాకుండా మెయింటైన్ చేయాలంటే ఇండియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ కంట్రీస్ ఏంటంటే ఈ డాలర్ని కొనే పరిస్థితులు లేవు. ఎందుకంటే మొన్న అంతకుముందు రష్యా యొక్క డిపాజిట్స్ అన్నిటినీ కూడా ఈ ఇండియా అమెరికా గోల్డ్ అన్ని డిపాజిట్స్ స్తంభింపజేసింది. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా డాలర్ మీద డిపెండెన్సీ తగ్గటానికి ఆల్టర్నేటివ్గా చూసుకుంటున్నారు. వేరే ఆల్టర్నేట్ కరెన్సీ స్ట్రాంగ్నెస్ లేదు కాబట్టి గోల్డ్కి వచ్చారు కాబట్టి మనం కొనేది చాలా తక్కువ. ఇప్పుడు మీరు అన్నట్టు షాపుల్లో మీరు వెళ్తే ఇక్కడ ఎక్కువ మంది ఇప్పుడు బయింగ్ జరగట్లా. ఓన్లీ ఫిజికల్ బయింగ్ అసలు లేదు. ఓన్లీ సెకండ్ సేల్స్ ఉన్నాయి తప్ప మెయిన్ ఫిజికల్ బయింగ్ లేదు. కానీ గోల్డ్ పెరుగుతుందంటే రీజన్ ఈ బ్యాంక్స్ బయింగ్. ఓకే. ఇదే మేజర్ రీజన్. చంద్రమూర్తి గారు, అలాగే కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు కొంతమంది నిపుణులు బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, కొంతమంది ఇంకా ఇప్పుడు బంగారం ధర తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. ఏది నిజమంటారు? బంగారం ధర అయితే పెరిగేది నిజమేనండి. మధ్యలో కొంచెం తగ్గినా ఇప్పుడు 1 lakh అనేది స్టేబుల్ అయిపోయింది. అంతకుముందు 80,000 90,000 వచ్చే అవకాశాలు అయితే కనపడట్లేదు. 1 lakh 1,10,000 అయితే ఎంత తగ్గినా ఇంకా 1,10,000 అనేది బేస్. ఒకవేళ బాగా మొత్తం యుద్ధాలన్నీ ఆగిపోయి వరల్డ్ అంతా పీస్ఫుల్ అయిపోతే 1 lakh వచ్చే ఛాన్స్ ఉంది. పెరిగినంత స్పీడ్గా తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బంగారంతో పాటు మీరు అన్నట్టు సిల్వర్ విపరీతంగా పెరగటం అనేది ఇండస్ట్రియల్ యూసేజ్ పర్పస్ కానీ, ఆల్టర్నేట్ పర్పస్ కానీ పెరగటం వల్ల కూడా బంగారం ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా దిగటానికి అవ్వట్లా. ఇప్పుడు సిల్వర్ చూస్తుంటే 1,50,000కి వెళ్ళిపోయింది కాబట్టి అంతకుముందు ఎలా ఉండేదంటే సిల్వర్ ప్రపోర్షనేట్గా కొంచెం తక్కువ పెరుగుదల ఉండేది. కానీ ఇప్పుడు బంగారంతో పాటు ఎక్కువ వెళ్తుందంటే అక్కడ ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది, తర్వాత ఆల్టర్నేట్ యూసేజ్ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ రెండింటిని మనం కాంబినేషన్లో చూస్తుంటే ఒకవేళ తగ్గినా ఒక 5,000 4,000 అలా తగ్గటమే కానీ మీరు అన్నట్టు 80,000 90,000 ఆ రోజులైతే ఇంకా చాలా కష్టం. సో 1,10,000 వరకు ఛాన్స్ ఉంటుంది. అలాగే చంద్రమూర్తి గారు, ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదని అంటారా? ఇది చాలా మంచి ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు సామాన్య ప్రజలు అందరూ ఏంటంటే ఇప్పుడు హైలో వచ్చింది కాబట్టి కొందాము ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి. అంటే టోటల్గా ఇప్పుడు 100 గ్రాములు కొందాం అనుకోండి, 100 గ్రాములు ఈ రేట్ మీద కొనద్దు. ఒక 30 గ్రామ్స్ వరకు కొనుక్కోండి. అది కూడా 1 year రేట్ తగ్గినా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ కోసం కొనండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ కోసం అయితే ఈ రేట్లు కొంచెం ఎక్కువ రేట్లే ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం తగ్గి కొంత కొనుక్కోండి. ఒకే రేట్ మీద హైగా వద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో బంగారాన్ని కూడా ఒక ప్రాథమిక పెట్టుబడిగా చూడొచ్చా? అవునండి. బంగారానికి కొంత ఇప్పుడు అసెట్ అలొకేషన్లో దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాం. ఇప్పుడు మనందరం కూడా ఫస్ట్ హౌస్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హౌస్ కన్నా ముందు బంగారానికి ఇస్తాం. తర్వాత హౌస్ కొనుక్కుంటాం, తర్వాత కారు కొనుక్కుంటాం. ఈ మూడు ఒక సామాన్య మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక నార్మల్ గోల్స్ అన్నమాట. సో దానిలో పాటు గోల్డ్ అనేది ఇప్పుడు అసెట్ అలొకేషన్ లాగా కూడా ఇప్పుడు గోల్డ్కి ఇవ్వాలి. అంటే అంతకుముందు గోల్డ్ ఒక అసెట్ లాగా ఎవరు భావించాం, ఎందుకంటే అది ఒక ఆర్నమెంట్ లాగా భావిస్తాం. ఇప్పుడు ఏంటంటే అసెట్గా, అంటే స్టాక్ మార్కెట్ ఎలాగో అలాగే రియల్ ఎస్టేట్ ఎలాగో గోల్డ్ కూడా ఒక అసెట్, సిల్వర్ కానీ అసెట్ లాగా కూడా భావించడానికి దానికి వాళ్ళ స్థాయి వచ్చింది. అంటే ఏంటంటే గోల్డ్ డిపాజిట్స్ లాగా మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గోల్డ్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే చంద్రమూర్తి గారు, మనము మార్కెట్లో ధరల స్థిరీకరణ అని వింటూ ఉంటాం. అలాంటి రెగ్యులేషన్ ఏదైనా గోల్డ్కి వర్తించదా?
గోల్డ్కి ఇవ్వలేరండి, ప్రెషియస్ మెటల్స్కి ఇవ్వలేరు. ఇప్పుడు వీటు రైస్ అంటే నెసిటీ ఐటమ్స్కి ఇస్తారు, కానీ గోల్డ్ ఏంటంటే ఇంటర్నేషనల్ డిమాండ్ అండ్ సప్లై మీద ఉంది. అలాగే టోటల్ 180 కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఉంది. సో కంప్లీట్గా ఏంటంటే ఈ ధరల్ని స్థిరీకరించడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే అలాంటి టైం చేయాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా ట్యాక్స్ వేయటం లేదా ట్యాక్స్ తగ్గించడం అలా చేయగలదు. ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఈ జిఎస్టీ తగ్గించి పెంచినట్టు ఈ టైప్లో కూడా ఏదైనా చేయగలదు, కానీ గోల్డ్ మీద ఇంపాక్ట్ స్థిరీకరించడానికి కష్టం. థ్యాంక్ యూ డిమాండ్ సో సప్లై మచ్ మీద చంద్రమూర్తి గారు, చక్కటి విశ్లేషణను అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీలో ఉన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్కు ఏపీ పోలీసులు నోటీసులు అందజేశారు. దీంతో ఈ నెల 12న రాజయ్యపేటలో అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట పర్యటనకు బ్రేక్ పడింది. జిల్లాలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మత్స్యకారులు, రైతులు, గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు పర్యటనకు సిద్ధమయ్యారు. కాగా ఇప్పటికే పర్యటనకు అనుమతులపై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కూటమి అధికారాన్ని అడ్డం అరాచకాలు చేస్తున్నారంటూ బీసీవై పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అక్కడ జరిగిన ఇష్యూస్ వల్ల ఈ మళ్ళీ ఊర్లోకి వస్తే మళ్ళీ ఇష్యూ జరిగే అవకాశం ఉందని చెప్పేసి పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సదరు విషయం రామచంద్ర యాదవ్ గారు తెలియజేయడం జరిగింది. సిఐ గారు ఫోన్లో తెలియపరిచారు, వాట్సాప్లో పెట్టారు. రామచంద్ర యాదవ్ గారు పిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో రామచంద్ర యాదవ్ గారికి కూడా మొత్తం చెప్పడం జరిగింది. సో మీ కమిటీ ఉన్నారు కాబట్టి మీ కమిటీ కూడా తెలియజేస్తున్నాం. మన రామచంద్ర యాదవ్ గారు రేపు రావడానికి ఎటువంటి పర్మిషన్ లేదని మన ఎస్పీ గారు తెలియజేశారు. అది మీకు ఒక కాపీ ఇస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది.